దేవుడు ఈరోజు నీ జీవితంలో కోరేది ఏంటది? దేవుడు నిన్ను చేయమంటున్నది ఏంటది? దేవుడు నిన్ను జరిగించమంటున్నది ఏంటది? దేవుడు నీ జీవితంలో ఎదురు చూస్తున్నది. నీవు నిజంగా ఒక నిర్ణయం చేస్తే దేవుడి కార్యం చేస్తాడు. ఎందుకంటే చివరికి అంతా నీ ఇష్టంలో ఉంది. ఎస్, నీ ఇష్టం. దేవుడు కావాలా, అపవాది కావాలా? మరలా చెప్తున్నా, అపవాది బలిపీఠాన్ని కట్టి దేవుడు కావాలని చెప్తావు చల్లదు. నువ్వు కట్టే బలిపీఠాన్ని బట్టి నువ్వు ఎవరు కావాలని కోరుతున్నావో తెలియజేయబడతావు. నువ్వు దేవుని కొరకు బలిపీఠం కట్టి ఆయనకి అంగీకారంగా సజీవ యాగంగా నిన్ను సమర్పించుకుని క్రీస్తు రక్త ప్రోక్షణ వేడుకుని నువ్వు బలిస్తే దేవుడు దర్శించుకుని ఉంటాడంటావా? నువ్వే కోసం. ఈరోజు నీ జీవితంలో డిలేస్, స్టాగ్నేషన్, ఫెయిల్యూర్స్, సిక్నెసెస్, జనరేషనల్ కర్సెస్ ఇవన్నీ వెంటాడుతున్నాయంటే ఇవన్నీ ఫంక్షన్ అవుతానికి బలిపీఠం ఉందని అర్థం. ఆ బలిపీఠం అపవాది బలిపీఠం. ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావంటే ఈ అపవాది బలిపీఠం నీ జీవితంలో ఇంకా ఎక్కడో ఉంది.